అర్ధరాత్రి ఓ ఇంట్లో పూజలు జరుగుతున్నాయి. గదులన్నీ మూసేశాడు. బయట ఎవరిని అనుమతించడం లేదు. ఇక లోపల మాత్రం గుప్త నిధుల మాటలు, దుష్ట శక్తుల కథలు, మంత్రాల శబ్దాలు. ఇక అద్భుతాలు జరగబోతున్నాయనే ఆశ. కానీ కొన్ని రోజుల తర్వాత అదే ఇంట్లో మరో కథ మొదలైంది. లాకర్లో ఉన్న బంగారం కనిపించలేదు, దాచుకున్న డబ్బు కనిపించలేదు, తరతరాలుగా కూడబెట్టుకున్న ఆస్తులు కూడా చేతులు మారిపోయాయి. అసలు అక్కడ పూజలు జరిగాయా లేక జీవితాలనే దోచుకునే ప్లాన్ అమలైందా? ఒక్కో బాధితుడు బయటకు వస్తున్నా కొద్దీ కొత్త కొత్త రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇది ఆధ్యాత్మిక ముసుగులో నడిచిన భారీ మోసమా లేక ఇంకా బయటపడని పెద్ద నెట్వర్క్ ఇదో చిన్న క్లూనా? మదనపల్లిని వణికిస్తున్నటువంటి ఈ మిస్టరీలో ఎవరు మోసగాళ్ళు, ఎవరు బాధితులు, ఇంకా బయటకు రాని నిజాలు ఎన్ని? ఈ మాయల ఫకీర్ గుట్టు వెనుక దాగి ఉన్న చీకటి కథేంటి? లెట్స్ వాచ్. అర్ధరాత్రి పూజలు, మూసివేసిన గదులు, మంత్రాల శబ్దాలు, దెయ్యాల భయం, గుప్త నిధుల ఆశ. ఇవన్నీ వింటే ఏదో సినిమా కథలా అనిపించవచ్చు. కానీ మదనపల్లిలో బయటపడిన వ్యవహారం మాత్రం అంతకంటే భయంకరంగా మారుతోంది. దేవుడి పేరుతో మొదలైన పరిచయం కోట్ల రూపాయల ఆస్తులు మాయం కావడంతో ముగిసిందని చెబుతున్న బాధితుల కథలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. మొదట అది సాధారణ పూజగానే మొదలయ్యింది. ఇంట్లో సమస్యలున్నాయన్నారు, దుష్ట శక్తులు వెంటాడుతున్నాయన్నారు, కుటుంబంపై ఏదో అజ్ఞాత శక్తి ప్రభావం ఉందన్నారు. ఆ తర్వాత గుప్తనిధి గురించి చెప్పారు. ఇంటి కింద అపార సంపద దాగి ఉందని నమ్మించారు. ఆ నిధిని బయటకు తీయాలంటే ప్రత్యక్ష శక్తులు కావాలని చెప్పారు. అక్కడి నుంచి మొదలయ్యింది ఓ మాయాజాలం, ఓ నమ్మకం, ఓ ఉచ్చు. 70 గ్రాముల బంగారు నాది కొట్టేసినారు. 20 లక్షలు క్యాష్ తీసుకుంది. మా తమ్ముని పెళ్ళంది 250 గ్రాముల బంగారు. మా అమ్మది చనిపోతున్నప్పుడు మా అమ్మ మెల్లో మా అమ్మ దగ్గర ఉన్న బంగారు వచ్చి 250 గ్రాముల బంగారు. మా పాపకి నెక్లెస్లు ఒక 4-5 నెక్లెస్లు చేయించాం మా తమ్ముని కూతురికి. ఆ నెక్లెస్లు కూడా మొత్తం తన దగ్గరే ఉన్నాయి. ఇవి కాక మా ఆస్తి 10 కోట్ల దాకా ఆస్తి అమ్మి తెచ్చేసి వడ్డీలకు ఇచ్చుకొని చలామణి దీంట్లో పూజలు పునస్కారాలు దీంట్లో చేస్తుంది. కానీ అది చేస్తున్నది వచ్చి క్షుద్ర పూజలు. ప్రతి ఒక్కరిని నాశనం చేయాలనే పూజలే తప్ప మా ఇట్లా ఫ్యామిలీ ఎంత నాశనం అయిపోయిందో 13 ఫ్యామిలీలు ఉన్నాయి. కానీ ఎవరు భయపడి రావడం లేదు. కానీ మా ఫ్యామిలీ అయితే ఎక్కువ నష్టపోయి మా ముగ్గురులో ఒకరు లేకుండా అయిపోయినాం. కాబట్టి ఈరోజు ఇంతవరకు పోరాటం అనేది చేస్తూనే ఉన్నాను. నెక్స్ట్ అనేది ఎంక్వైరీ చేసి ఏది నిజము ఏది రైట్ అనేది ఎంక్వైరీలో చేసి దండించాల్సిందిగా కోరుతున్నాం. మాకంటూ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మదనపల్లిలో పొత్తూరి మోహనకృష్ణమా నాయుడు అలియాస్ మధు శ్రీహని స్త్రీ రూపంలో శక్తిగా అవతరించారని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అతని చుట్టూ భక్తి వాతావరణం సృష్టించబడింది. అతను చెప్పిందే నిజం, అతను చూపించిందే మార్గం, అతను చెప్పిన పూజలే పరిష్కారమన్న స్థాయికి కొందరు మారిపోయారు. అలా ఒక్కో కుటుంబం అతని ప్రభావంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. ఆ గుప్తనిధి బయటకు రావాలంటే బంగారం కావాలన్నారు, ప్రత్యేక క్రతువు పూర్తి కావాలంటే డబ్బు కావాలన్నారు, ఆస్తులు పవిత్రం కావాలంటే వాటిని పూజల్లో వినియోగించాలని చెప్పారు. నమ్మిన వాళ్ళు ఇచ్చారు, ప్రశ్నించలేదు, అనుమానించను లేదు. ఎందుకంటే అప్పటికే భయం వారిని బంధించింది, ఆశ వారిని అందులం చేసింది. రోజులు గడిచాయి, పూజలు జరిగాయి, క్రతువులు జరిగాయి. కానీ గుప్తనిధి మాత్రం బయటకు రాలేదు. దుష్ట శక్తులు కూడా పోయినట్టు భావించలేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టమయ్యింది. కొందరి ఇళ్లలో బంగారం మాయమైంది, కొందరి ఖాతాలో డబ్బు మాయమైంది, మరికొందరి భూములు చేతులు మారాయి. ఓ కుటుంబం చెప్పిన వివరాలిప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి. 6 కిలోల బంగారం, కోటి రూపాయలు విలువ చేసే పొలం, ఇలా జీవితాంతం కూడబెట్టుకున్న ఆస్తులు కళ్ల ముందే జారిపోయాయని వారు చెబుతున్నారు. ఒక కుటుంబం చెబుతున్న నష్టం ఇదైతే ఇంకా బయటకు రాని కథలెన్ని, ఇంకా మాట్లాడని బాధితులు ఎంతమంది అనే ప్రశ్నలిప్పుడు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో మరో డేంజరస్ ట్విస్ట్ కూడా ఉంది. ఇది ఒక్క వ్యక్తి పని మాత్రమే కాదని అనుమానాలు పెరుగుతున్నాయి. స్థానిక నేతలు, పలువురు పోలీసులు కూడా సహాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో తెర వెనుక ఇంకెవరున్నారు, ఎవరు పరిచయాలు కల్పించారు, ఎవరు నమ్మించారు, ఎవరు డబ్బులు సమకూర్చారు, ఎవరు ఆస్తుల వ్యవహారాలు చూసుకున్నారు అంటూ ప్రతి ప్రశ్న వెనుక మరో ప్రశ్న పుడుతోంది. ఈ ఘటనలో ఒక్కొక్క బాధితుడు బయటకొస్తున్నాడు. ఒక్కొక్కరు చెబుతున్న కథల్లో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి, కొత్త వివరాలు బయటపడుతున్నాయి, కొత్త అనుమానాలు పుడుతున్నాయి. ప్రతి వాంగ్మూలం ఈ కేసును మరింత లోతుకు తీసుకెళ్తుంది. మొదట భయపెట్టారు, తర్వాత నమ్మించారు, ఆ తర్వాత ఆధీనంలో తీసుకున్నారు, చివరికి ఉన్నదంతా ఖాళీ చేశారని బాధితులు చెబుతున్నారు. అయితే అసలు గుప్తనిధి కథ ఎవరు సృష్టించారు? కోట్ల విలువైన ఆస్తులు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఆ ముఠా వలలో ఇంకెన్ని కుటుంబాలు చిక్కుకున్నాయి? మదనపల్లిని కుదిపేస్తున్న ఈ మిస్టరీలో ఇంకా ఎన్ని షాకింగ్ నిజాలు దాగి ఉన్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు దర్యాప్తు జరుగుతుంది. గుప్తనిధులు, దుష్టశక్తులు, అద్భుతాల పేరుతో ఎవ్వరు ఎంత పెద్ద మాటలు చెప్పినా నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భయం, ఆశను ఆసరాగా చేసుకొని మోసాలు చేసేవారు సమాజంలో ఉన్నారు. తెలియని వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు, బంగారం, ఆస్తులు అప్పగించడం ఎంత ప్రమాదకరమో మదనపల్లి ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే కనుక వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే అప్రమత్తతే ఇలాంటి మోసాల నుండి ప్రధాన రక్షణ.